శ్రావణ మాసంలో శుక్లపక్షంలోని 6వ రోజున జరుపుకునే పండుగ కల్కి జయంతి. కల్కి జయంతి అనేది విష్ణువు చివరి అవతారమైన కల్కి గొప్పతనాన్ని ప్రతిబింబించే పండుగ. కల్కి జయంతి సందర్భంగా ఆచరించే ఆచారాలు, ఉపవాసం, పూజ, జపం, దాన ధర్మాలు విశిష్ట ఫలితాలను ఇస్తుంది. కల్కి జయంతి చెడుపై మంచి అంతిమ విజయానికి నిదర్శనం. కల్కి పుట్టుక, ఆయన రాకను జరుపుకునే వేడుకలు కాలాతీత ఔచిత్యాన్ని, సాంస్కృతిక ప్రభావాన్ని ప్రదర్శించాయి. కల్కి జయంతిని పాటించడం వల్ల భక్తులు ధర్మం, న్యాయం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం వైపు ప్రేరణ పొంది మార్గనిర్దేశం చేయబడతారు. కల్కి జయంతి సమయం జ్యోతిష్య శాస్త్ర గణనలతో ముడిపడి ఉంది. కీలక ఆచారాలను నిర్వహించడానికి అత్యంత శుభప్రదమైన క్షణాలను, గ్రహాల స్థానాలను, చంద్రుని దశలను విశ్లేషించడం ద్వారా నిర్ణయిస్తారు. గ్రహాల ఈ అమరిక ఆచారాల ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని పెంచుతుందని నమ్ముతారు. కల్కి జయంతి ఉత్సవాల్లో దాన ధర్మాలు కూడా ముఖ్యమైన భాగం. భక్తులు బ్రాహ్మణులకు, పేదవారికి ఆహారాన్ని దానం చేస్తారు. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. కల్కి జయంతి సందర్భంగా భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. ఉపవాసం అనేది శరీరం, మనస్సును శుద్ధి చేయడానికి, క్రమశిక్షణ, భక్తిభావాన్ని పెంపొందించడానికి ఒక మార్గంగా పరిగణింపబడుతోంది.